శారదామాత చరిత. విజ్ఞప్తి. అదే కదండీ మని చదవాల్సింది? మీ చేతుల్లో పుచ్చుకున్న ఈ గ్రంథం మత చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకున్నది. వేదకాలం నుండి మత చరిత్రను పరికిస్తే స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంటూ వచ్చిందని తేటతెల్లమవుతుంది. ఒకరి తర్వాత ఒకరు అసంఖ్య భక్తురాండ్రు, కర్మ వీరాంగనలు, యోగినులు, జ్ఞానులు అవతరించి ప్రపంచ మత చరిత్రను సుసంపన్నం చేశారనడం నిర్వివాదాంశం. కానీ ఈ గ్రంథం భక్తురాలుగా, కర్మ వీరాంగనగా, యోగినిగా, జ్ఞానిగా జీవించి తరించిన ఒక మహిళా రత్న జీవిత గాథ. అంతేకాదు ఆవిడ వివాహిత. భర్తకు తగిన భార్యగా ఆమె జీవించారు. కానీ కన్యగానే జీవితం గడిపారు. కన్యగా జీవించినప్పటికీ అమ్మ, అమ్మ అని వేలాది మంది సంబోధించే రీతిలో తల్లిగా మెలిగి జీవించారు. అసాధారణమైన కుటుంబ పరిస్థితులలో జీవించారు. అయినా సన్యాసిక చక్రవర్తులను ఉత్పన్నం చేసే సన్యాస నిలయంగా విరాజిల్లారు. ఈ రకంగా ద్వంద్వాలైన సమస్తాన్ని మేళవించి అలరారింది ఆమె మాతృత్వ భావన. ఆ ఆమె మహజ్జీవితం మూలంగా స్త్రీత్వం పావనమైంది. భార్య అనే స్థానం గౌరవాన్ని సంతరించుకుంది. మాతృత్వ విశిష్ట స్థానాన్ని పొందింది. అవును, మాతృమూర్తి శ్రీ శారదాదేవి జీవితం ఒక అద్భుతం. మణి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఓకే అండి. ఈరోజు మనము శారదాదేవి చరితామృతం చదువుకుంటున్నాము. అంటే ఆమె జీవితం మొత్తం ఆమె పుట్టుక దగ్గర నుంచి ఆమె ఈ ఎర్త్‌ని వదిలి వెళ్ళే వరకి ఆమె జీవితంలో ఆమె ఎలా సహాయం చేశారు అందరికీ అనేది ఇందులో తెలుసుకుంటామండి. ఇప్పుడు ఒక స్త్రీ ఆమె ఏమైనా చేయగలదు అని ఇందులో చూపిస్తారు. ఆమె కన్యగా జీవించినప్పటికీ అంటే ఆమెకు సొంతంగా పిల్లలు లేనప్పటికీ ఎందరికో అమ్మ అవుతదామె. అని ఇందులో ఇక్కడ చెప్తున్నారండి. ఆమె చాలా పావనమైన జీవితము జీవిస్తుందనమాట. ఒక భార్యగా తన భర్త తన భుజస్కంధాల మీద ఏ పనైతే తను రామకృష్ణ మిషన్ అనే ఆ వర్క్ తన మీద వదిలిపెట్టి వెళ్తారో, తను 30 ఏళ్ల పాటు ఆ పనిని నిర్విరామంగా చేస్తుందండి. ఆహ్, రామకృష్ణ శ్రీరామకృష్ణ 30 ఏళ్ళు ఆయన చేస్తారు ఆ వర్క్. ఈ భూమి ఉద్ధరణ. ఆమె భార్యగా వచ్చి ఆమె మిగతా 30 ఏళ్ళు ఆమె చేస్తుందనమాట. అదే పని చేస్తుందామె. ఇంకా ప్రేమగా చేస్తుందనమాట. ఒక తల్లిలాగా ఇప్పుడు గురుదేవులు ఒక్కొక్కసారి కాఠిన్యంతో ఉండేవాళ్ళు శిష్యుల విషయంలో. అప్పుడు అమ్మకెళ్ళి చెప్పుకునేవాళ్ళు. "అమ్మ ఇలా అన్నారు గురుదేవులు" అంటే, అప్పుడు గురుదేవుల్ని ఆమె సముదాయించేదనమాట. అయ్యో! పిల్లలు అనేసి అట్లా అవన్నీ చాలా ఇన్సిడెంట్స్ ముందు ముందు చాలా చూస్తాం మనం. ఆమె కరుణ మాత్రం అపారమైనది, ఎనలేనిదసలు. ఆమె ఎంత కష్టపడ్డదంటే ఆమె జీవితంలో ఆమె అసలు ఏనాడు పుట్టింట్లో ఉన్నంత కాలము తల్లిదండ్రుల కోసం కష్టపడుతుంది. పెళ్ళైన తర్వాత రామకృష్ణ మిషన్ కోసం, భర్త కోసం, అత్తమామల కోసం. ఆ తర్వాత భర్త చనిపోయాక గూడా ఆమె ఫ్యామిలీ, ఆమె తమ్ముళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఎంత కష్టపడుతుందంటే, ఒక స్త్రీ సహనం అనేది ఎలా ఉండాలనేది ఈ బుక్‌లో బాగా వివరించారండి. అది మనం ముందు ముందు చూస్తున్నాము. ఇక్కడ ఈమె జీవితం మాత్రం చాలా అద్భుతం. 1840లో శ్రీమద్ తపస్యానంద స్వామి వారి ఆంగ్ల గ్రంథము, తరువాత వెలువడిన పలు వంగా ఆంగ్ల గ్రంథాలు, పరిశోధనాత్మక వ్యాసాలు శ్రీ శారదాదేవి జీవితంపై నూతన వెలుగులు ప్రసరించాయి. సాటిలేని ఆమె మహజ్జీవితంలో నూతన పరిణామాలను వ్యక్తం చేశాయి. పై గ్రంథాలను, వ్యాసాలను ఆధారంగా చేసుకుని ఈ చరితామృతాన్ని తేట తెలుగులో అనుస్పృజించారు. ఈ బృహత్కర్ కార్యంలో ఉడతా భక్తిగా తమ సహాయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ పుస్తకం అండి 4 పుస్తకాల నుంచి తీసుకున్నారు. తపస్యానంద స్వామి రాసిన శారదాదేవి పుస్తకం నుంచి, ఇంకా పలు రకాల పుస్తకాల నుంచి తీసుకున్నారు. శ్రీమతి గంభీరానందజీ మహారాజ్ రాసిన పుస్తకం, నిఖిలానంద స్వామి రాసిన పుస్తకము అన్నిటి కలిపి ఈ పుస్తకాన్ని తయారు చేశారన్నమాట. అమ్మ జీవితం గురించి, రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు అమ్మ గురించి అన్ని ఇందులో ఉన్నాయి. ఈ మణి చరితామృతాన్ని సారీ
మనీ ఇది ఇప్పుడేనా స్టార్ట్ అయింది? నేను మిస్ అయ్యాను. లేదా ఇప్పుడే ఇంట్రడక్షనా? అండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. అవునా? ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. సారీ శైలజ గారు. ఈ చరితామృతాన్ని తెలుగు పాఠకులు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి స్త్రీ తప్పక చదవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శారదాదేవి పావన జీవితం పాఠకుల జీవితాలలో పావనతను నింపుతుందనడంలోనూ, జ్ఞానజ్యోతిని దేదీప్యమానంగా ప్రజ్వలింపజేస్తుందనడంలోనూ ఎలాంటి సందేహమూ లేదు. అమ్మ స్టోరీని మనం తెలుసుకోవడం వల్ల మనం తప్పకుండా ఎలా శాంతంగా ఉండాలి, ఎలా సహనంతో ఉండాలి, ఎంత ప్రేమతో ఉండాలనేది మనకు తప్పకుండా నేర్చుకుంటాం మనం. మన ఆశ, మన జ్ఞానం గూడా వస్తుంది మనకి. ఈ పుస్తకము, ఆమె చరిత్రను తెలుసుకోవడం వల్ల ఇక్కడ రాస్తున్నారండి పూర్వలు. ముందు మాట. అమ్మా, మీ గురించి పెద్దగా నాకేమీ తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మీ అనుగ్రహం వలన వందలాది వివేకానందులు ఆవిర్భవిస్తారు. కానీ మీలాంటి మాతృదేవి మరొకరు ఉండరు. మీరు మాత్రమే మాతృదేవి. మాతృమూర్తి శ్రీ శారదాదేవితో స్వామి వివేకానంద చెప్పిన మాటలివి. లోకం ఇప్పటిదాకా చూసిన అగ్రగణ్య ఆత్మజ్ఞానులలో ఒకరైన స్వామీజీ ఇంత మహోన్నతంగా ప్రశంసించిన ఒక మహిళ మా తల్లి గురించి వ్రాయి పూనుకున్న మేము సాధించగలమా అనే సంశయం ఉండనే ఉంది. కానీ అసాధ్యాన్ని సాధ్యం చేయగల మాతృదేవి అనుగ్రహాన్ని ఈ గ్రంథం రూఢీ చేసింది. ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటే మానవ మాత్రులకి మనకి సాధ్యం కాదు. కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం తెలుసుకోగలము అని మేము చెప్పాము అని చెప్తున్నారండి ఇక్కడ. ఇక్కడ వివేకానంద అమ్మ గురించి ఏం చెప్పారంటే, "అమ్మ మీలాంటి ఒక మాతృమూర్తి ఉంటే ఎంతమంది వివేకానందులైనా ఉంటారు. మీరు మాత్రమే ఉండటం అనేది అది ఆహ్, నా అదృష్టం" అన్నట్లుగా తను అమ్మ మీద చాలా ప్రేమ వివేకానందకి. తన గురించి చెప్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆధార గ్రంథాలు. మాతృదేవి మాతృదేవి జీవిత చరిత్రలలో ముఖ్యమైన 3 గ్రంథాలు ఈ గ్రంథ రచనకు ఆధారం. శ్రీమద్ తపస్యానంద స్వామివారు, శ్రీమద్ గంభీరానందజీ మహారాజు వారి, మూడోవారు నిఖిలానంద స్వామివారు. వీటిలో ప్రతి ఒక్కటి ఒక వైశిష్టాన్ని సంతరించుకుంది. మొదటి గ్రంథం పరిశోధనాత్మకమైనది. రెండవ గ్రంథంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మూడవది ఉద్వేగభరితంగా సాగిన రచన. మహాత్ములైన వారు రచించినవి నిర్దిష్టంగా మనం అందించగలగడమే ఉత్కృష్ట సాధన. అటువంటి ఒక ప్రయత్నమే ఈ శ్రీ శారదాదేవి చరితామృతం. ఈ పుస్తకం 3 బుక్స్ నుంచి తీసుకున్నారని చెప్పారు కదా! ఆ పేర్లు చెప్తున్నారు. ఆ పుస్తకాల పేర్లు 'శ్రీ శారదాదేవి ద హోలీ మదర్' అది తపస్యానంద స్వామి రాశారు. రెండోది 'హోలీ మదర్ శ్రీ శారదాదేవి' అని శ్రీమద్ గంభీరానందజీ మహారాజు కూడా రాశారు. ఈ గ్రంథాలు 2 చెన్నై రామకృష్ణ మఠం వాళ్ళు ప్రచురించారండి. మూడోది నిఖిలానంద స్వామి కూడా 'హోలీ మదర్' అని రాశారు. అది జార్జ్ ఎలెన్ అండ్ అన్విన్ లండన్ వాళ్ళు ప్రచురించారనుకుంటాను. ఈ 3 పుస్తకాల నుంచి సంగ్రహం తీసుకొని ఈ బుక్‌లో పెట్టారండి. వీటిలో ప్రతి ఒక్కటి ఒక వైశిష్టాన్ని సంతరించుకుంది. మొదటి గ్రంథం పరిశోధన ఇది అయిపోయింది కదా! పైన పేర్కొన్న గ్రంథాలు వెలువడి అర్ధ శతాబ్దం దాటింది. ప్రస్తుత పరిశోధనలు అనేక క్రొత్త సమాచారాలు అందిస్తున్నవి. అవి వంగ, ఆంగ్ల భాషల్లో విడి గ్రంథాలుగా ప్రచురింపబడ్డాయి. ప్రత్యేకంగా పేర్కొనాలంటే వంగ భాషలో శతరూపే శారద, రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్, కల్కట్టా. ఆంగ్లంలో శారదాదేవి ద గ్రేట్ వండర్, అద్వైత ఆశ్రమ, కల్కట్టా. వీటి నుండి గ్రహించిన అనేక కొత్త విషయాలను ఈ గ్రంథాలలో పొందుపరిచారు. పైన పేర్కొన్న గ్రంథాలే కాక స్వామి భజనానంద విరచితమైన రామాయణ అండ్ ఇండియన్ ఎథోస్, ద టూ ఐడియల్స్ ఆఫ్ ఇండియన్ womanhood, Sri Ramakrishna and the Vedic idols. Editions April 80, December 83, March 80. ప్రబుద్ధ భారత సంపాదకీయులు ఈ గ్రంథ రచనకు ఎంతో ఉపయుక్తమయ్యాయి. మాతృదేవి జననం ఒక సాధారణ ఘటన కాదు. కాలావశ్యకత తీర్చడానికి అంటే నేటి స్త్రీలకు ఒక ఆదర్శనీయ మహిళగా విరాజిల్లారు ఆమె. ఇది ఈ గ్రంథం కేంద్ర ఇతివృత్తం. ఈ అంశాన్ని అనేక దృక్కోణాలలో
ప్రయత్నించాం. దీనితో పాటు భగవాన్ శ్రీరామకృష్ణుల కృపా శక్తి అయిన మాతృదేవి ఏ తీరులో అయినా అవతార కార్యాలలో తోడుగా నిలిచారో కూడా వివరించాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఆ మొదటి పుస్తకాలు 3 మెయిన్ బుక్స్. అలా కాకుండా ఇంకా కొన్ని చోట్ల కొన్ని పాయింట్స్ వేరే బుక్స్ నుంచి కూడా తీసుకున్నారని చెప్తున్నారు. ఆ మొదటి పుస్తకాల్లో ఒక పుస్తకంలోనేమో పరిశోధనాత్మకంగా రాశారు. రెండవ సంఘటనేమో ఉద్వేగభరితమైన సంఘటనలు ఉన్నాయి రచన. ఆహ్, ఇంకా మూడోది ఆమె చేసిన సాధన గురించుంది. ఆ 3 గూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. అవి కాకుండా ఇంకా అమ్మ మీద చాలా బుక్సొచ్చాయి. అవేంటంటే ఆహ్, శతరూప 'శతరూపే శారద' అని వచ్చింది. హ్మ్. ఇంకా ఇంకా ఏం బుక్స్ ఉన్నాయి? ఒక్క నిమిషం చూస్తా. 'ద గ్రేట్ వండర్', 'ద గ్రేట్ 'దేవి ద వండర్' గ్రేట్ వండర్' అద్వైత అవును. ఆశ్రమం నుండి కలకత్తా నుండి రాశారు. రాశారు. ఇంకా మూడో 'రామాయణ పుస్తకం అండ్ గూడా ఇండియన్ ఓకే అండి. ఎథోస్, రామాయణ. ద 2 ఐడిల్స్ ఆఫ్ ఇండియన్ వుమెన్‌హుడ్', శ్రీ హ్మ్. రామకృష్ణ అండ్ ద వేదిక్ ఐడల్స్. ఈ బుక్స్ అన్నింటిలోంచి కొన్ని విషయాలు ఇందులో రాశారని ఉంది. అయితే మాతృదేవి ఇది చదివారు గదండీ! ఈ చాప్టర్. ఆ! ఆ! హ్మ్. మాతృదేవి జననం ఒక సాధారణ ఘటన గాదు. అది ఆవశ్యకత. అంటే ఆ టైంలో ఆమె యొక్క ప్రేమ అవసరం ఉందన్నమాట. ఆమె జన్మ అవసరం ఉంది. మన ఉద్ధరించడానికి భూమిని. అది నార్మల్‌గా జరిగిన ఘటన గాదని చెప్తున్నారు. ఈవెంట్ కాదు. అంటే నేటి స్త్రీలకు ఆదర్శనీయ మహిళగా విరాజిల్లారు. ఇప్పుడు మన ధర్మం తగ్గుతున్నప్పుడల్లా ఒక్కొక్కళ్ళు అవతారం తీసుకొని భూమి మీద నేర్పిస్తారు మనల్ని. ఎలా నడవాలి? ఎలా ఉండాలి? అని. అలా ఈ అమ్మ గూడా మనకి నేర్పించడానికి వచ్చారన్నమాట. స్త్రీలకు ఎలా ఉండాలి అనేది. హ్మ్. ఇక్కడ ఈ అంశాన్ని అనే దృక్పథంలో విషదపరచ ప్రయత్నించారు వాళ్ళు. అంటే అమ్మ ఎందుకొచ్చింది? ఆమె జన్మ ఎందుకొచ్చిందనేది ఆ విషయాన్ని ఈ బుక్‌లో చాలా సార్లు ట్రై చేశారన్నమాట. మనకు చెప్పడానికి ప్రయత్నించారు. అయితే అవతార కార్యక్రమంలో ఆమె ఎలా తోడుగా నిలిచారు? ఆమె శ్రీరామకృష్ణులకి శక్తి రూపిణిగా ఇప్పుడు రాముడొచ్చినప్పుడు సీతామాత ఎలా అయితే ఆయనకి శక్తి రూపిణిగా ఉండి ఆయన సపోర్ట్ చేసిందో, కృష్ణుడికి రుక్మిణీదేవి ఎలా సపోర్ట్ చేసిందో, రామకృష్ణ పరమహంసలకు కూడా శారదామాత అంతే తన శక్తి రూపిణిగా ఉండి సహకారం అందిస్తుంది. అవన్నీ మనం ఈ గ్రంథంలో తెలుసుకుంటాం. ఈ మాతృదేవి సమగ్ర జీవిత గ్రంథంలో అవసరమైన చోట్ల మాత్రమే ఆమె ఉపదేశాలను పెంపొందుపరిచాం. కానీ మాతృదేవి ఉపదేశాలు, సంభాషణలు అసదృశ్యమైనవి. వాటిని శ్రీ శారదాదేవి వచనామృతంలో విపులంగా చూడవచ్చు. ఆ గ్రంథాన్ని కూడా చదివినప్పుడు మాతృదేవి దైనందిన జీవితం, ఆమె ఆధ్యాత్మిక ఔన్నత్యం చక్కగా అవగతం చేసుకోవచ్చు. మాతృదేవి జీవితం గురుదేవుల జీవితంతో అవినాభావమే ఉంది. గురుదేవుల జీవిత గాథను చదువుతున్నప్పుడు ఆహ్, మాతృదేవి జీవిత చరిత్ర ప్రాధాన్యం మనకు ఇంకా బాగా అవగతమవుతుంది. ఈ వచనామృతం పాఠకులకు, ముఖ్యంగా మహిళలకు ఎనలేని పారమార్థక లబ్ధిని కలిగిస్తుందని ఆశిస్తున్నాం. అప్పుడే ఈ కృషికి సాఫల్యము, సార్థకత చేకూరుతాయని నమ్ముతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటండి, ఈమె జీవితంలో అవసరమైన చోట్ల మాత్రమే ఆమె ఉపదేశాలు పొందుపరిచారనమాట. అంటే ఇందులో మొత్తం ఆమె ఉపదేశాలు లేవని చెప్తున్నారు. కొన్ని చోట్ల మాత్రమే. అంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం అమ్మ జీవితం గురించి చెప్పటం. ఉపదేశాలు వాళ్ళు సెపరేట్‌గా ఇంకొక బుక్ రాశారు. శ్రీ శారదామాత వచనామృతం అనే పుస్తకం రాశారు. అందుకని అమ్మ చెప్పవలసిన ఉపదేశాలు కొన్నే ఉన్నాయి ఈ పుస్తకంలో. ఆహ్ అదే మళ్ళీ దానికి మేము శారదాదేవి వచనామృతం అనే పుస్తకంలో చూడమని చెప్తున్నారు. పూర్తిగా అమ్మ ఏం చెప్పిందని తెలుసుకోవడానికి. మద్రాసు శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షులుగా ఉన్న శ్రీమతి స్వామి తపస్యానందజీ మహారాజు గారికి సభక్తికంగా వాళ్ళకి అంకితం చేశారు ఈ పుస్తకాన్ని. పద్యం చదవాలని. యథాగ్నేథాహికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. అగ్నిలో దహన శక్తి నిక్షిప్తమై ఉన్నట్లుగా శ్రీరామకృష్ణులలో విరాజిల్లే వ్యక్తి సర్వ విద్యా శక్తి అయిన శారదామాతకు ప్రణామాలు అర్పిస్తున్నాను. కాలావశ్యకత. భారతదేశం స్త్రీత్వ ఆదర్శ పరిణామం. భారతదేశంలో స్త్రీత్వం ఆధారింపబడినట్లు మరే దేశంలోనూ, జాతిలోనూ ఆరాధింపబడలే
బడలేదనడం నిర్వివాదాంశం. వేదకాలం నుంచి భారతదేశ చరిత్రను అధ్యయనం చేసిన వారెవరైనా ప్రాచీన కాలంలో స్త్రీలకు ఉండిన స్వాతంత్రాన్ని, వారు పొందిన ఔన్నత్యాన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఋగ్వేద మంత్రాలను అందించిన ఋషులలో స్త్రీలు 20 మంది కన్నా ఎక్కువే ఉన్నారు. ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు వాటిలో కూడా వివేకవంతులైన ఆధ్యాత్మిక ఉన్నత స్థితులను అందుకున్న స్త్రీలు తారసపడతారు. చక్రవర్తుల సభలలోనూ, పండిత సదస్సులలోనూ, చర్చా వేదికలలోనూ వారు పాల్గొన్నట్లు తెలియవస్తుంది. వేద కాలానంతరం వారిలోని 2 శాఖలను మనం పరికిద్దాం. సద్యోవాహ వివాహం దాకా విద్యాభ్యాసం చేసిన వారు బ్రహ్మవాదిని. వివాహం చేసుకోకుండా ఉన్నత జీవితం గడిపే నిమిత్తం తమను అర్పించుకొని విద్యాభ్యాసం చేసినవారు. వేద కాలంలో బ్రహ్మవాదినులే ఆదర్శ మహిళలుగా పరిగణింపబడ్డారు. అమృతత్వ స్థితిని, ఈ సంపద అందివ్వలేకపోతే అటువంటి సంపద నాకెందుకు? ఆ స్థితిని ప్రసాదించే సంపదను నాకు అనుగ్రహించండి అని భర్తను కోరిన మైత్రేయి లాంటి ఆధ్యాత్మిక సాధకురాలు, ఋషులు అలంకరించిన రాజసభలలో అనేకులు వెనుకబడిన తరుణంలో యాజ్ఞవల్కుని సాహసంతో ప్రశ్నలడిగి గార్గి లాంటి బ్రహ్మవాదినులు నాటి ఆదర్శ మహిళలే ఒప్పారడం చూడవచ్చు. ఇక్కడ ఇంతకుముందు స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు అని చెప్తున్నారండి. వాళ్ళు చాలా మంది స్త్రీలు ఋగ్వేదాన్ని కూడా రచించారంట. అందులో మెయిన్ లోపాముద్ర అందరూ ఉన్నారు కదా! లోపాముద్ర కూడా వేదంలో కొంచెం రచిస్తున్నాను. అది ఋగ్వేదమో కాదో తెలీదు నాకు. అది ఆయన అగస్త్య మహర్షి భార్య ఆమె. అలాగే ఇప్పుడు అప్పట్లో వాళ్ళని వేద బ్రహ్మవాదినులు అనేవాళ్ళనమాట స్త్రీలని. అంటే స్త్రీ మునులు. సీతాదేవి స్టోరీలో వాళ్ళని క్రాంతిదర్శినులు అంటారు. ఈ పుస్తకంలో బ్రహ్మవాదినులు అంటారు. అంటే వుమెన్ సేజెస్ అనమాట వాళ్ళు. వాళ్ళేంటి అమృతత్వం అంటే దైవత్వం కోసమే ఎక్కువ వాళ్ళ జీవితాన్ని మామూలు సంపదల మీద ఫోకస్ చేయకుండా దైవత్వాన్ని పొందడం ఎలా అనేది వాళ్ళ జీవితం అంతా కష్టపడతారు దానికోసం. అది తెలుసుకోవడానికి అనమాట. అయితే సద్యోవాహ అంటే వివాహం దాకా విద్యాభ్యాసం చేసిన వాళ్ళు. బ్రహ్మవాదిని అంటే వివాహం చేసుకోకుండా ఉన్నత జీవితం గడిపి అంటే వాళ్ళు సన్యసించారనమాట ఇంకా. అట్లా గూడా ఉన్నారు అప్పట్లో స్త్రీలు పూర్వకాలంలో, వేదకాలంలో. వాళ్ళు ఆదర్శ మహిళలయ్యారనమాట బ్రహ్మవాదినులు. వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు అమృతత్వ స్థితి కోసమే ప్రయత్నించారనమాట. అందులో ఎగ్జాంపుల్ ఎలా బ్రహ్మవాదినిలో ఆమె మైత్రేయి గురించి చెప్తున్నారు. మైత్రేయి యాజ్ఞవల్క మహర్షి చాలా క్వెషన్‌లు అడుగుతుందనమాట. ఆమె జనక మహారాజు రాజ్యంలో సభలు పెట్టినప్పుడు తను సమాధానం చెప్పలేకపోతారు ఆయన మైత్రేయికి. అంటే యాజ్ఞవల్క మహర్షి చాలా గొప్పవాడు. ఆమె కంటే గొప్పది మైత్రేయి అనమాట. ఇలా గార్గి కూడా చాలా ఆమె ఎన్నో రచనలు చేస్తుంది. గార్గి కూడా బ్రహ్మవాదినిగా జీవిస్తారు వాళ్ళంతా. వాళ్ళ అంత గొప్ప మహిళలు ఉన్నారు అని చెప్తున్నారు. బ్రహ్మవాదిని అంటే బ్రహ్మాన్ని గురించి చర్చించే స్త్రీ అని అర్థం చేసుకోవాలి. తక్కిన ఇతర గుణాల కన్నా ఈ గుణమే ఆమెలో ప్రాధాన్యత వహించి ఉంటుంది. బ్రహ్మస్థితిలో తాదాత్మ్యం పొందిన ఒక స్త్రీ ఆకాశాన్ని నేనే కన్నాను. ఆకాశానికి పైన కింద నా ఆధిపత్యమే ఉంది. నా దేహం యావత్ ప్రపంచము వ్యాపించి ఉంది. వాయువుగా వీచి ఈ ప్రపంచాన్ని సృష్టించాను. నా మహత్వంతో భూమ్యాకాశాలను అతిక్రమించి నిలబడి ఉన్నాను అని వచించడాన్ని మనం వేదంలో చూడవచ్చు. ఈ స్థితిని చేరుకోవడానికి కావలసిన స్ఫూర్తి వేదకాలం నాటి మహిళలలో కానవస్తుంది. ఇదే వారి ఆదర్శం. ఇక్కడ బ్రహ్మవాదినులు ఎలా చూసేవాళ్ళంటే వన్నెస్‌లో ఉండేవాళ్ళు. అంటే మొత్తం ఈ ప్రపంచంలో అంతటా నేనే ఉన్నాను అని చెప్పేవాళ్ళనమాట. ఎలా అంటే ఇందులో చెప్పినట్లుగా వాళ్ళ తాదాత్మ్యం పొందినప్పుడు అంతా నేనే, ప్రపంచము నేనే, నాలోనే ప్రపంచం ఉంది. అలా వన్నెస్ చెప్పినప్పుడు ఏమనేవాళ్ళంటే ఆకాశం నా బిడ్డే. ఆకాశం పైన కింద గూడా నేనే దాన్ని కంట్రోల్ చేస్తున్నాను అని చెప్తారనమాట. నా శరీరం మొత్తం యూనివర్స్ అంతా నా శరీరం మొత్తం ఉంది. నేనే గాలిగా అంతా వీచి ఈ సృష్టిని సృష్టించాను. ఆ మహత్వంతోటే భూమ్యాకాశాలను అతిక్రమించి నిలబడి ఉన్నాను అని చెప్తుంది. అంటే
ఐయామ్ గాడ్ అని రియలైజ్ అయ్యారు వాళ్ళు. వాళ్ళే భగవంతుడు. మనమే భగవంతులం కదా! ఆ విషయం మనం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని వీళ్ళిలా వేదాల్లో రాసారనమాట. పతివ్రతాదర్శం. కానీ ఈ ఆదర్శం నుంచి భారతదేశం అప్పుడప్పుడు వైదొలిగిన సందర్భాలు లేకపోలేదు. వేదకాలం అంతంలో దీనిని మనం చూడవచ్చు. ఆ కాలఘట్టంలో మహిళలతో వేదాధ్యాయనం మాన్పించి, అన్ని రకాలుగా పురుషులు అడుగుజాడలలో మెలిగే విధంగా వారిని రూపొందించారు. పరాయి దేశాల దండయాత్రల ఫలితంగా సమాజంలో ఏర్పడిన మార్పులే ఇందుకు కారణమని చరిత్ర చాటి చెప్తుంది. కానీ సమాజం చేసిన క్షమించరాని తప్పులలో ఇదొకటనడానికి మనం కాదనలేం. ఇందుకు ప్రతిఫలాన్ని ప్రస్తుతం మనం చవిచూస్తున్నాం. అయినా దానిలో ఒక చిన్న ఆశాకిరణం ద్యోతకమవుతుంది. వేదం మాత్రమే మహిళలకు నిషిద్ధమైనది కానీ చదువు, గొప్పతనము విస్మరించబడలేదు. ఇతిహాసాలలోనూ, పురాణాలలోనూ అటువంటి అనేకానేకుల తారసపడతారు. ఇక్కడ పురుషుడికి స్త్రీ లోబడినదై ఉన్నా, ఆ లోబడడం మూలంగానే పురుషుడు కూడా ఆరాధించే స్థాయికి ఆమె ఎదగగలదని వక్కాణించబడింది. వేదకాలం నాటి బ్రహ్మవాదిని ఆదర్శం అదృశ్యమై ప్రస్తుత కాలంలో దర్శం ఆ స్థానాన్ని స్వీకరించింది. ఇక్కడ ప్రతివ్రత ఆదర్శం అంటే మనం లోబడి ఉంటారని అనుకుంటాము. కానీ వాళ్ళు అలా ఉండడం వల్ల వాళ్ళు చాలా గొప్ప స్థానాన్ని పొందారని చెప్తున్నారండి. ఆహ్, ఇప్పుడు కాలఘట్టంలో మహిళల్లో వేదాధ్యయనం మాన్పించేశారు. హ్మ్. ఎందుకంటే అది పితృస్వామ్య వ్యవస్థ వచ్చినప్పుడు వుమెన్‌ని ఈ జ్ఞానానికి దూరం చేస్తారనమాట. ఎందుకంటే జ్ఞానం తెలిస్తే వాళ్ళు మన ఆధిపత్యంలో ఉండరు అనేసి. పురుషుల అడుగుజాడల్లో మెలిగే విధంగా వారిని రూపొందించారు. ఆ తర్వాత వేదకాలం దాటిపోయిన తర్వాత పరాయి దేశాల దండయాత్రల ఫలితంగా అది ఏర్పడిన మార్పుల వల్ల ఇవన్నీ జరిగాయన్నమాట. ఆడవాళ్ళని ఇళ్ళల్లో పెట్టడము. అంటే అప్పుడు తురుష్కులు వాళ్ళు దండెత్తి చేసినప్పుడు బయట ఉంటే ఆడవాళ్ళు వాళ్ళకి సేఫ్టీ ఉండదనేసి ఇంట్లో పెట్టేవాళ్ళన్నమాట. గురుకులాలకు పంపించకుండా జ్ఞానానికి దూరం చేసేవాళ్ళు వాళ్ళని. అయితే ఇది సమాజం చేసిన క్షమించరాని తప్పని మాకందరూ అంటారు. అంటే ఆడవాళ్ళకి జ్ఞానాన్ని దూరం చేయటం, వేదాలను దూరం చేయడం అనేది ఈ ప్రతిఫలం ఇప్పుడు మన సమాజం మొత్తం చూస్తుంది. హ్మ్. వేదం మాత్రం మహిళకు నిషిద్ధమైంది కానీ చదువు, గొప్పతనము చదువు, గొప్పతనము విమర్శింపబడలేదు. ఇతిహాసాల్లోనూ, పురాణాల్లో ఇటువంటి అనేకులు తారసపడతారు. వాళ్ళంతా మహిళలు వేదాన్ని అవన్నీ చదివారు అనేసి. ఇక్కడ పురుషుడికి స్త్రీ లోబడిదే ఉన్నా, ఆ లోబడం మూలంగానే పురుషుడు కూడా ఆరాధించే స్థాయికి ఆమె ఎదగాలని అంటే ఆమెని పతివ్రతగా ఉందని ఆమెను తొక్కిపెట్టడం కాదు. ఆమెను ఆరాధించాలి పురుషుడు. స్త్రీని ఒక రెస్పెక్ట్, గౌరవము, ప్రేమతో చూడాలి అని వేదాల్లో చెప్పబడ్డది. అక్కడేమి నొక్కి పెట్టలేదు. పతివ్రత అనేసి స్త్రీనేమి అజమాయిషి చెలాయించి ఆమెని అలా చెయ్యమని చెప్పలేదు. అది అపార్థం చేసుకున్నారు వేదాల గురించి అని ఉందండి ఇక్కడ. ఆహ్, ఇప్పుడు ఆ పతివ్రతాచర్యము బ్రహ్మవాదినులు పతివ్రతలుగా ఉండేవాళ్ళనమాట అప్పట్లో. అంటే మగవాళ్ళు కూడా వాళ్ళకి అదే ఆరాధన, ప్రేమ సమాన ఇచ్చేవాళ్ళు. ఓకే. పతివ్రతా దర్శంలో మహిళ అన్ని విధాలా తనను పురుషుడికి లోబడినట్లే తలిచే ప్రయత్నం కానవస్తుంది. స్త్రీని చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమారుడు పరిరక్షించాలి అని వచిస్తుంది మన సంస్కృతి. ఆమె ఏకైక ధర్మము, ఏకైక కర్తవ్యము, ఏకైక ఆదర్శము, ఏకైక దీక్ష భర్తకు లోబడి అతడినే దైవంగా భావించి జీవించటం. భగవంతుణ్ణి ఆరాధించక భర్తను కొలవడమే ఆమె అత్యున్నత ఆదర్శం. ఇక్కడ ఏమని పైకి ఎలా కనిపిస్తుందంటే అండి ఇది చిన్నతనంలో తండ్రి చెప్పినట్లుగా వినాలి. యవ్వనంలో భర్తకి చేయాలి సేవ. తర్వాత కుమారుల దగ్గర పరిరక్షించాలని చెప్పినప్పుడు ఆమెని స్త్రీని వాళ్ళు అంటే లోబడినట్లుగా కనిపిస్తుంది. కానీ వేదకాలంలో అలా జరగలేదు. ఇవన్నీ జరిగినా గానీ వాళ్ళు భగవంతుడి పూజ కంటే కూడా భర్త పూజ ఎక్కువగా అనుకున్నారు. అంటే అదే విధంగా వాళ్ళకి ఆదరణ, అభిమానము, ప్రేమ కూడా దొరికాయి. మనిషిలో స్వార్థం ఎక్కువయ్యి అప్పుడే ఇది అది లోబర్చినట్లుగా అలాంటివన్నీ వచ్చాయన్నమాట. ఇది ఉన్నా కానీ అంటే వాళ్ళు అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రేమ, స్వేచ్ఛ అన్నీ లభించాయి వేదకాలంలో. పైపైన చూస్తే అది పురుషుడికి స్త్రీని లోబర్చి లోబర్చినట్లుగా కనపడవచ్చు. కానీ
ఈ కాలంలోనే అత్యంత ఉన్నత స్థానం ఇవ్వబడటం మన పురాణాలలోని, ఇతిహాసాల్లోని చూడవచ్చు. పురుషుడికి స్త్రీ అణిగిమణిగి మెలగాలని నిర్దేశించిన అదే మనువు, స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందిస్తారంటాడు. దేవీ మహత్యం మరో మెట్టు పైకి వెళ్లి స్త్రీలందరూ దేవి అంశాన్ని మొక్కాణిస్తుంది. ఈ లోకంలో కానవచ్చే స్త్రీలందరూ నా అంశలే. ప్రతిరోజు ఉదయం మనం స్మరించే 7 మహిళామణులు పతివ్రతాదర్శపు పరాకాష్ఠను చేరుకున్నవారే. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరులు నిత్యం స్మరించే వారి పాపాలు నశిస్తాయి అని వచిస్తున్న సంప్రదాయ శ్లోకం. ఈ 5గురితో పాటు సావిత్రి, అనసూయలను చేర్చుకోవడం పరిపాటి. ఇక్కడ మనుస్మృతిలో అండి స్త్రీలు ఇలా ఉండాలి, భర్త అడుగుజాడల్లో, తండ్రి అడుగుజాడల్లో, వృద్ధాప్యంలో కొడుకుల అడుగుజాడల్లో అని చెప్తారు. కానీ అదే మనుస్మృతి మనకి ఎక్కడ స్త్రీలు గౌరవింపస్తారో అక్కడ దేవతలుంటారు. అందరి స్త్రీలలోనూ దేవతలున్నారు. స్త్రీలందరూ దేవత యొక్క అంశాలే అని చెప్తారు అదే మనుస్మృతిలో. మళ్ళీ ఒక పతివ్రతలని మనం ఉదయం స్మరించుకుంటూ ఎవరైనా సరే మన పాపాలు పోతాయని కొంతమందిని అందులో ఆ పతివ్రతల దాంట్లో చెప్తారు. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి. మళ్ళీ అందులో ఇంకా సావిత్రి, అనసూయలను కూడా చేర్చుకుంటారు. అంటే స్త్రీకి అంత విలువ ఇచ్చారు. కానీ పైకి మాత్రం అలా విలువ ఇవ్వనట్టుగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా వాళ్ళు చాలా ఒక దేవతలాగా ఆమనించారు వేదకాలంలో. ఈ 7 జీవితాల్లో ఒక అద్భుత సత్యాన్ని మనకు వెల్లడిస్తాయి. వారిలో కొందరు పరిపరి విధాలుగా పురుషుల హింసలకు గురైన వారు. కానీ అగ్ని పరీక్షలనన్నింటిలో జయప్రదంగా రాణించి పుటం పెట్టిన బంగారంలాగా ఉజ్వలమానంగా ప్రకాశిస్తున్నారు. ఇక్కడే పతివ్రతాదర్శపు తల్లివేరును మనం చూస్తున్నాము. పాతివ్రత్యమే ఆ తల్లివేరు. త్యాగం, సహనం, తపస్సు లాంటి సద్గుణాలన్నీ దానిలో అంతర్గతమై ఉంటాయి. రూట్ అనేది పాతివ్రత్యము. అందులో త్యాగం, సహనం, తపస్సు వాళ్ళకి అంటే వాళ్ళ పుట్టంలాగా ఇప్పుడు అగ్ని పరీక్షకు గురైతే బంగారం ఎట్లయితే వస్తుందో మంచిగా ప్యూరిటీగా అట్లే మనం స్త్రీ కూడా అలా తయారవుతుందనమాట. ఆ పాతివ్రత్యం వల్ల ఆమె సహనం, త్యాగం, తపస్సు ఇవన్నీ నేర్చుకొని ఆమె జీవితాన్ని భగవంతుడు సేవలో గడిపేది పురాణ కాలంలో అని చెప్తున్నారండి. ఇక్కడి నుంచి సీత గురించి మీరు చెప్పండి ఆశ గారు. సీత మూర్తీభవించిన పతివ్రతాదర్శమే సీత అలరారుతున్నది. అశోకవనంలో సీతని చూసి వచ్చిన హనుమంతుడు రామునితో ఇలా చెప్పాడు. రామ, అక్కడ నేను పాతివ్రత్య దీక్షా కంకణాన్ని ధరించిన సీతను చూడలేదు. సీత మూర్తీభవించిన పాతివ్రత్యము, ఎల్లలెరుగని సహనము మేళమించిన కులీన సంజాతను చూశాను. ఆ పతివ్రతా శిరోమణి అయిన సీతయే భారతదేశానికి, భారతీయతకు, భారతీయ సంస్కృతికి మకుటాయమానమై విరాజిల్లుతుంది. ఆశ గారు ఉన్నారండి? ఇక్కడ పతివ్రత శిరోమణి సీత అని చెప్తున్నారండి. ఆమె ఆమె హనుమంతుడు సీతను చూసినప్పుడు ఇలా చెప్పాడంట. రామ, అక్కడ నేను పాతివ్రత దీక్ష కంకణ ధరించిన సీతను చూడలేదు. మూర్తీభవించిన పాతివ్రత్యము, ఎల్లనరకని సహనము మేళవించిన ఆమెను చూశాను అని చెప్తారనమాట. అంటే పాతివ్రత్యమే సీత. సీత పాతివ్రత్యాన్ని కాదు అని చెప్తారనమాట హనుమంతుడు. శిరోమణి ఆమె మనకందరికీ కూడా మకుటాయంగా విరాజిల్లుతుంది సీతామాతే మన భారతదేశానికి అని చెప్తున్నారండి ఇక్కడ. కాలం చేసిన ఘోరం. మన దేశంలా ఇంతగా పరాయి దురాక్రమణకు తల వంచి అధోగతి పట్టిన దేశం మరొకటి లేదనే చెప్పాలి. పరాయి దురాక్రమణలతో ఒక జాతి మరొక జాతిని బానిసగా చేసుకోవడం వలన పరిణమించే దుర్గతి ఏమిటో మన దేశ చరిత్ర అధ్యయనం చేసే ప్రతి విద్యార్థికి దీనిలో ప్రధానంగా పేర్కొనదగినది సంస్కృతుల మిశ్రమం. ఇది అన్ని విధాల వినాశనానికే దారితీస్తుందని గీత వచిస్తుంది. ఒకటి వెంట ఒకటి పైబడ్డ పరాయి దురాక్రమణలతో దిగుమతి అయిన అనాగరిక సంస్కృతుల ధాటిని అతిక్రమించి నేటికి మనం హిందువులుగా మనగలుగుతున్నామంటే అందుకు కారణం
ఆ సీతమ్మ తల్లి మన స్త్రీల నరనరాలలో జీర్ణించుకుపోవడమే. మన దేశం ఎంతగా నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. వెరీ గుడ్. సో దురాక్రమణకు తల వంచి అదోగతి పట్టి మన దేశం మరొకటి లేదనే చెప్పాలి. అంటే ఇప్పుడు మనం న్యాచురల్లీ ఇంగ్లీష్ వాళ్ళ ఇదిలో పడి వచ్చింది కదా పరాయి దేశం నుంచి. సో ఆ పర్టికులర్ దానికి మనం బానిసగా చేసుకోవడం వలన పరిమళించే దుర్గతి ఏమిటో మన దేశ చరిత్ర అధ్యయనం చేసే ప్రతి విద్యార్థికి తెలుసు. అవగతమే. అవగతమే అంటే తెలుసు. ఓకే. సో దీనిలో ప్రధానంగా పేర్కొన్న తగినది సంస్కృతుల మిశ్రమం. ఆ సంస్కృతి ఇప్పుడు ఏంటంటే మనం అలా చూస్తే అసలు నిజంగా ఇంకా మంచిదైందనే చెప్పాలి. ఎందుకంటే ఇంకొక సంస్కృతి కూడా మనకు తెలిసింది. పరాయి దేశం అయినా సరే వాళ్ళు కూడా మనుషులే కదా. ఒక మానవ జాతి ఇదిలో చూస్తే ఇంకో సంస్కృతి యొక్క నేర్చుకున్న ఇదిలో ఒక మిశ్రమంగా తయారైంది అని కూడా తెలుసుకోవచ్చు మంచిగా ఆలోచిస్తే. ఇది అన్ని విధాల వినాశనానికి దారి తీస్తుందని గీత వచ్చిస్తున్నది. అంటే గీత విషయంలో మాత్రం మనకి ఆ సంస్కృతి అంతా పోతోంది, అది క్షీణించిపోతోంది అన్న బాధ. ఇంకా అలా చూసి దీన్ని ఇప్పుడు మెడిటేషన్ దీంట్లోకి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అంతా సరవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది అని మనం అనుకోవాలి. ఒకటి వెంట ఒకటి పైపడ్డ పరాయి దురాక్రమణలతో దిగుమతి అయిన అనాగరిక అన్సివిలైజ్డ్ అన్నమాట. బాగా అన్సివిలైజ్డ్ సంస్కృతులు రావడం. ఎందుకంటే అక్కడ బట్టల విషయం అంటే ఏదన్నా వేరే సంస్కృతులు అంత బాగుండవు. మిశ్రమంగా చూస్తే ఇక్కడ మంచి తీసుకుని అక్కడ మంచి తీసుకుంటే అప్పుడు బానే ఉంటుంది. కానీ మన దేశం ఏం చేసింది, దాంట్లో ఉన్న చెడు తీసేసుకుని వాళ్ళని ఫాలో అవుతూ దాని వల్ల మన సంస్కృతి అనాగరికంగా వెళ్ళిపోయింది. హిందువులుగా మనం మసలగలుగుతున్నామంటే అతిక్రమించి ఆ సంస్కృతుల్ని అది మనకి దిగుమతి అయింది కదా, ఇంపోర్ట్ అయింది లండన్ అదే ఇంగ్లాండ్ పరిపాలన వల్ల. అయినా సరే హిందువులు చాలా కష్టపడి దాన్ని ఎట్లా నేటికి హిందువులుగా ఉండగలుగుతున్నాం అంటే అందుకు కారణం ఈ సీతమ్మ తల్లి లాంటి వాళ్ళ ఉండటం వల్లే. వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు విని ఇవన్నీ చూసుకుని మనం జీర్ణించుకోవడమే. కొన్ని శతాబ్దాలుగా ఈ సంస్కృతుల మిశ్రమం ఫలితంగా స్త్రీత్వం అడుగంటిపోయింది. నెక్స్ట్ ది కేవలం కొన్ని భోగవస్తువుగా శతాబ్దాలు పరిగణింపబడసాగింది. అయినప్పటికీ ఆమె గొప్పతనము, మహత్వము తరిగిపోలేదు. అప్పుడప్పుడు ఒక పద్మినిగా, అహల్యాబాయిగా, చెన్నమ్మగా, మీరాగా, ఆండాళ్ళుగా, ఝాన్సీ రాణిగా ఆ మహత్వం వికసించింది. పురుషుల ఆధిక్యత కాస్త తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో అది అత్యంత శక్తివంతమైన ఆయుధంగా స్త్రీ స్వాతంత్రం అనే పేరిట అభివ్యక్తం కావడం మొదలైంది. అద్భుతం. సో కొన్ని ఎన్నో శతాబ్దాలుగా ఇదంతా సంస్కృతుల మిశ్రమం ఫలితంగా స్త్రీత్వం అనేది అంటే పురుషతత్వం బయటకు వచ్చేసేసి మగవ అదే మనం చదువుకున్నాము దాంట్లో కూడా 1000 Seeds of Joy లో పురుషాధిక్యత ప్రపంచం వచ్చేసరికి స్త్రీత్వం అడుగంటిపోయింది. ఆడది కేవలం ఒక భోగ వస్తువుగా పరిగణింపబడసాగింది. చాలా పరిస్థితి అలాంటిది చాలా వచ్చింది. కోవిడ్ తర్వాతే ఇంత మలుపు వచ్చింది. ఎలా భగవంతుడు అంటే యూనివర్స్ ని ఆ కోవిడ్ వల్ల ఇంత డిఫరెన్స్ తెప్పించిందేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. నాకు అలాగే అనిపించింది. చాలా స్త్రీని అసలు పట్టించుకోకుండా ఎంతసేపు ఇటు జాబు చేయాలి, అటు ఇంటి పని చేయాలి. అలాంటి తత్వంతో మగవాడు మెదలడం నిజంగా దురదృష్టకరం. సో అయినప్పటికీ ఆమె స్త్రీ యొక్క గొప్పతనమో మహత్యమో తరిగిపోలేదు. ఎందుకంటే ఒకళ్ళు పద్మినిగా, అహల్యబాయిగా, చెన్నమ్మగా, మీరాగా, ఆండాళ్గా, ఝాన్సీ రాణిగా ఆ మహత్వం వికసించింది.
ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ చరిత్రతో హలో ఆశా గారు ఉన్నారా? నాది ఫోన్ డెడ్ అయిందమ్మా, అప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాను. వస్తుంది వెళ్తుంది. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. అదే కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో అలా వికసించి ఆ మహత్యం వికసించింది. పురుషుల ఆధిక్యత కాస్త తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో అది అత్యంత శక్తివంతమైన ఆయుధంగా స్త్రీ స్వాతంత్రం అనే పేరిట అభివ్యక్తం కావడం మొదలైంది. సో అట్లా మళ్ళీ మొదలైంది అనమాట స్త్రీ ఆధిక్యత. సో మనం సంతోషపడాల్సిన విషయమే. నెక్స్ట్. స్వాతంత్ర్యం నేడు స్వాతంత్ర్యం గురించి, అభివృద్ధి గురించి ఎంతో వేడిగా వాడిగా చర్చించుకుంటున్నారు, రాస్తున్నారు. దాని గురించి మాట్లాడడము, రచించడము, ప్రచురించడము ఏదో తప్పదన్నట్లుగా బహిరంగ సభలు, పత్రికలు కుమ్మడిగా రంగంలోకి దిగాయి. కానీ దీని పర్యవసానాలను పక్షపాత రహితంగా కాస్త యోచించి చూస్తే ఈ స్వాతంత్రం వలనో, పురోభివృద్ధి వలనో నిజంగా సమాజానికి ఎలాంటి శ్రేయస్సు ఒరగలేదు అని ప్రతి ఒక్కరూ గ్రహించవచ్చు. కుటుంబం ఐక్యమత్యాలు తింటున్నాయి. బాంధవ్యాలు నలిగిపోతున్నాయి. వృద్ధాశ్రమాలు సంఖ్య పెరిగిపోతుంది. పిల్లలు న్యాయస్థానాలకు వెళ్ళి ఈమె నా తల్లి, ఈమె నా పట్ల వహించాల్సిన కర్తవ్యాలు ఉన్నాయని తల్లికి తెలియజేయవలసిన దారుణ పరిస్థితి నెలకొంటున్నది. ఎందుకు? నిజానికి స్త్రీ పురోగతి పొంది ఉంటే ఎందుకు ఇలా జరుగుతున్నది? ఆమె కదా గృహ నిర్వహణాధికారి. ఆమె పురోభివృద్ధి ఇంటి ఐకమత్యానికి భంగం కలిగించేదిగా ఉంటే దానిని పురోభివృద్ధిగా పేర్కొనడం సబబేనా? తాపీగా పర్యాలోచించి దీనికి సమాధానం ఏమిటా అని పరికిస్తే లేదు అనే జవాబు వస్తుంది. అలా అయితే ఎక్కడ పప్పులో కాలు వేశాం? నిజమైన అభివృద్ధి ఏదన్న ప్రశ్న తలెత్తుతుంది. సో స్త్రీ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారనమాట. నేడు స్త్రీ స్వాతంత్రం గురించి, అభివృద్ధి గురించి ఎంతో చాలా ఫ్రెష్ న్యూస్లు అన్ని వేడిగా వాడిగా చర్చించుకుంటున్నారు అందరూ. దాని గురించి రాస్తున్నారు, ఎన్నో ఇదిగా మాట్లాడటము, రచించడము. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇక్కడ ఇలా జరిగింది అన్యాయము, అక్కడ అది జరిగింది అని. తల్లి అంటే తల్లిగా తను ఎలా ప్రవర్తించాలి అని కొన్ని చోట్ల పర్టిక్యులర్ గా చెప్పడాలు, ఇలా ఉంటే బాగుండేది, ఇలా పెంపకంలో ఇలా పెంచితే పోయేది పిల్లల్ని, అట్లా అన్న విషయాలు కూడా అందరూ దాన్ని ఎక్కువ వక్కాణించి పలకడము. దానివల్ల పర్యవసనాలు పక్షపాత రహితంగా కాస్త యోచించి చూస్తే ఈ స్వాతంత్రం వలన, పురోభివృద్ధి వలన నిజానికి సమాజానికి ఎలాంటి శ్రేయస్సు ఒరగలేదని ప్రతి ఒక్కరూ గ్రహించవచ్చు. ఎక్కువ రాలేదు అని వాళ్ళు అనుకున్నారు. కుటుంబ ఐకమత్యాలు కూడా దెబ్బతింటం మొదలుపెట్టినాయి. బాంధవ్యాలు నలిగిపోయినాయి. కరెక్ట్, చాలా వరకు. వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోయింది. పిల్లలు న్యాయస్థానాలకు వెళ్ళి ఈమె నా తల్లి, ఈమె నా పట్ల ఇలా వహించింది, కర్తవ్యాలు ఉన్నాయి అని గుర్తు చేయడాలు, అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఓర్చుకోలేకపోతుంది? ఎందుకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం? మ్యారేజ్ అన్నప్పుడు మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ని అంత చక్కగా తీసుకోవడం అవ్వలేదు. అందువల్ల ఆ స్త్రీ పురోభివృద్ధి పొంది ఉంటే ఎందుకు ఇలా జరుగుతున్నది? సో అందుకని అసలు స్త్రీయే కదా మెయిన్ ఇల్లాలు అని, మెయిన్ గృహానికి అంతా ఆర్గనైజ్ చేయగలిగేది తనే, పాడు చేయగలిగేది తనే. రెండు ఆవిడ చేతిలోనే ఉన్నాయి, రిమోట్ అన్నమాట. సో అది తీసుకోవడం సరిగ్గా తీసుకోలేకపోయేసరికి చాలా వరకు ఇలాంటి విషయాలు చాలా వరకు
కోవిడ్ ముందు వరకు జరుగుతానే ఉన్నాయి. ఆ పురోభివృద్ధి ఒక ఐకమత్యానికి భంగం కలిగించేదిగా ఉంటే ఆవిడ ఎక్కువ పురోగతి అంటే మంచికి డెవలప్ అవుతోందా, చదువుకుని నష్టపోతోందా, అది కరెక్టేనా, సబబేనా, తాపీగా దీని గురించి ఆలోచించి సమాధానం ఏమిటా అని పరికించి చూస్తే లేదు అనే జవాబు వస్తుంది. అలా అయితే ఎప్పుడు పప్పులో కాలు వేసాము, దాని గురించి నిజమైన అభివృద్ధి ఏదన్న ప్రశ్న తలెత్తుతుంది, అప్పుడు ఆలోచించటం మొదలు పెడతాం అని చెప్పి మన్ని ఆలోచింపజేస్తున్నారు రచయిత. చెప్పమ్మా. వాస్తవిక పరిస్థితి వేదకాలం నాటి స్త్రీల స్థితిగతులతో పురాణేతిహాస కాలం నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే నేటి స్త్రీ అందుకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తుంది. స్త్రీ స్వతంత్రంగా జీవించటానికి అనర్హురాలు అనే పరిస్థితి పూర్తిగా మారి లౌకిక జీవితంలోని సూక్ష్మాలను గ్రహించి అనేక పుస్తకాలను చదవడం వారు ప్రారంభించారు. వారు పాల్గొనని రంగమే లేదనడం అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో సవాళ్లను ఆమె ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో కుమార్తెగా, కోడలిగా, భార్యగా, సోదరిగా, ఇంటిని నిర్వహించే వ్యక్తిగా వ్యవహరిస్తున్న అదే సమయంలో సమాజంలో అధికారిగా, మంత్రిగా, పని మనిషిగా, బస్సు కండక్టర్గా, పోలీసుగా పనిచేయవలసి ఉంది. ఈ స్త్రీ ఎవరిని ఉదాహరణ ఎంచుకొని జీవించగలదు? అది వాళ్ళ వేదాలు పఠించి ఇప్పుడు గాయత్రి అప్పట్లో అదే కదా అన్నారు, గాయత్రి మాత అమ్మవారే, శ్రీయే. మరి శ్రీ చదువుకోలేదని ఎలా అంటారు? సరస్వతి తల్లి అమ్మ శ్రీయే. సో స్త్రీలో అంత మంచి ఇది ఉన్నప్పుడు పురాణాలలో కూడా కానీ ఇక్కడికి వచ్చేసరికి పురాణ ఇతిహాస కాలం నాటి నుంచి ఈ పరిస్థితి పోల్చి చూస్తే స్త్రీకి ఎప్పుడు చాలా మంచి వ్యక్తిత్వం, మంచి భిన్నంగా ఉండేంత వ్యక్తిగానే కనిపించి వస్తుంది ఎప్పటికప్పుడు. కానీ దీనికి స్త్రీ స్వతంత్రాన్ని జీవించడానికి అనర్హురాలు అనే పరిస్థితి పూర్తిగా మారి లౌకిక జీవితాలకి లౌకికంగా ఈ సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ పుస్తకాలు చదవడం, ఇవన్నీ ప్రారంభించడం, ప్రతి ఉద్యమంలో పాల్గొంటాలు అవన్నీ ఇదిగా అతిశయోక్తి కాదు. కానీ ఎన్నెన్నో సవాళ్లను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక ఇంట్లో ఒక కుమార్తెగా గాని, ఒక కోడలిగా, భార్యగా, సోదరిగా, ఇంటిని నిర్వహించే వ్యక్తిగా, అన్ని విషయాల్లో. అలా అని మంచి పోస్ట్ లో ఉన్న అధికారిగా కూడా, మంత్రిగా, పని మనిషిగా, అన్ని రకాల వృత్తుల్లో కూడా స్త్రీని ఉదాహరణగా ఎంచుకోగాని జీవించటం బానే ఉంది. కానీ మరి సీత ఆదర్శం ఏమైంది అని అడగవచ్చు. అట్లాంటి స్థితికి ఇప్పుడు వరకు క్వశ్చన్ మార్క్ అలా వచ్చేసింది. ముందుకెళ్ళాం. అదేమిటి మన సీత ఆదర్శం ఏమైందని అడగవచ్చు. సీత ఆదర్శం మన నరనరాల్లో జీర్ణించుకొని పోయింది. ఆమె మన ఆదర్శ మహిళగానే సదా విరాజిల్లుతున్నది. కానీ సీత జీవితం దాదాపు ఒక భార్య అనే స్థానంలో అంతరించిపోతుంది. నేటి స్త్రీ జీవితంలో ఇంకా ఎన్నో పరిణామాలు చోటు చేసుకోవడం మనం చూస్తున్నాము. ఇన్ని మార్పులను ఇమర్చుకున్న ఆదర్శం ఏదైనా ఉందా? సో అన్ని ప్రశ్న రూపంలో మనని అడుగుతున్నారన్నమాట, ఆలోచించండి అని చెప్పి. అదేంటి సీత ఆదర్శం ఏమైందని మనం అనుకుంటూ ఉంటే, ఆవిడ ఆదర్శం మన నరనరాలు జీర్ణించిపోయింది. ఆవిడ ఇలా ఓర్పు పట్టింది అప్పట్లో ఎందుకు అనే క్వశ్చన్ గానే ఉండిపోయింది. రాముడు ఇలా ప్రవర్తించారు అన్న వరకే ఉంది. కానీ ఇప్పుడు మనం సీతాయనం చదువుతూ ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఎంత రెండు విధాలుగా మనం మారొచ్చు, మంచికే వెళ్ళాలి అన్న స్టేటస్ కి మనం వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నకి మంచి సమాధానం వస్తుంది ఫ్యూచర్ లో. కానీ సీత జీవితం దాదాపు ఒక భార్య అనే స్థానంలో అంతరించిపోయింది అప్పట్లో. అంటే రాముడు ఎలా ఉన్నా కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఇలా ఉండింది, అలా ఉండింది అని మనం తెలుసుకున్నాం. నేటి స్త్రీ జీవితం కదండి, అవన్నీ ఇది కాదు. కరెక్ట్. ఒక భార్య స్థానం అంతరించి అది కాదు కదా, నిజం కాదు కదా. నిజం కాదు. అంటే మనం కానీ మధ్యలో మనకు కూడా, నాకు అలాగే అనిపించేది. ఎవరైనా ఒక క్వశ్చన్లు వేస్తే అప్పట్లో అలాగే ఉంది. కానీ ఇప్పుడు మనం నిజంగా ఇంకొంచెం
దృక్పథంలో ఆలోచిస్తే ఇప్పుడు ఈ మెడిటేషన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఎంత డిఫరెన్స్ వచ్చిందో మన ఆలోచన విధానం. అదే అదే ఇది కాదు కదండి, ఆమె అన్ని చేసింది, అది ఇటు కాదు. ఏది లేదు. భార్యనే కాదు, ఒక మహారాణిగా, ఒక కరెక్ట్. తల్లిగా, ఒక ఇదిగా అన్ని చేసిందమ్మ. అవును, ఆదర్శ మహిళగా. రైట్, కరెక్ట్. సో అట్లా ముందుకెళ్దాం. ఆదర్శం ఏమైనా ఉందా? స్త్రీల పురోభివృద్ధిలో తప్పుదారి. ఈ ప్రశ్నకు జవాబు ఉమ్. వెతకడానికి ముందు మనం ప్రస్తుత పరిస్థితిని కాస్త విశ్లేషించాలి. నేటి స్త్రీల స్వాతంత్రము, పురోభివృద్ధి పురుషుణ్ణి దృష్టిలో ఉంచుకొని ఆలోచింపబడుతున్నాయి. పురుషుడు కారు నడుపుతున్నాడు, అందువల్ల నేను కూడా నడుపుతాను. పురుషుడు మంత్రి అవుతున్నాడు, నేను కూడా అవుతాను. పురుషుడు ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నాడు, నేను అధిరోహిస్తాను. ఇలా ప్రతి విషయంలోనూ పురుషుడికి స్త్రీ ఏ విధంగా తీసిపోదని నిరూపించడంలో స్త్రీల పురోభివృద్ధి ఇమిడి ఉన్నట్లు ప్రస్తుతం విశ్వసిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుదారి. నేటి సమాజంలోని దోషాలన్నింటికీ ముఖ్య కారణం ఈ భావనే. ఇలా అయితే స్త్రీలు ఇవన్నీ చేయరాదని ఉద్దేశమా? కానే కాదు. కానీ వీటిని ఒక పురోభివృద్ధిగా ఎంచి చేయరాదన్నదే మన అభిమతం. అలా అయినప్పుడు యథార్థమైన పురోభివృద్ధి ఏది? చాలా బాగుందండి క్వశ్చన్. ఉమ్. చాలా సో మనం మన ఆలోచించేటట్టు చేస్తున్నాయి, చూసారా? ఇది ఎంత చక్కగా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో మరి మనం వెతకడానికి ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించుకుంటే ఈ స్త్రీలకి స్వాతంత్రం, అతను ఏది చేస్తే అది మనం చెయ్యాలి, అతనితో ఈక్వల్ గా ఉండాలి, పురుషాధిక్యత ఉండటానికి లేదు అన్న విషయమే స్త్రీయే ముందు ప్రశ్న వేసుకుంది. సో ఆయన బట్టే నేను ఇలా వెళ్తాను అలా వెళ్తాను అని. సో అధిరోహిస్తే ఆయన హిమాలయాలకు వెళ్తే ఈయన కూడా ఆవిడ కూడా అలాంటి ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పి వెళ్ళడము. సో తీసిపోదు అని నిరూపించుకుంది, బానే ఉంది. కానీ అది ఎంతవరకు ప్రస్తుతానికి విశ్వసిస్తున్నారు, ఎంత నమ్మకానికి? ఇది పూర్తిగా తప్పుదారే కదా. సో దాని వల్ల నేటి సమాజంలో దోషాలంటే ముఖ్య కారణం ఈ భావన, భావ ప్రపంచంలో అది ఎంత తప్పో చూసారా? ఒక్క ఆలోచనతో ఎంత తప్పో. ఎదురు అంటే ప్రతిదానికి ఎదురు నేను పోటీగా వెళ్తున్నాను అన్నది వచ్చినప్పుడు, ఇలా అయితే స్త్రీలు ఇవన్నీ చేయరాదని ఉద్దేశమా? అది కాదు, కానే కాదు, చెయ్యొద్దు అని అంటలేదు. కానీ వీటిని ఒక పురోభివృద్ధిగా చేయరాదన్నదే మన అభిమతం. అలాంటప్పుడు యథార్థంగా పురోభివృద్ధి అంటే ఏంటి, ఏది కరెక్ట్? ఇది జవాబు తెలుసుకోగలిగితే రెండు వాస్తవాలు, రెండు ట్రూత్స్ బయటపడతాయి, స్పష్టంగా అర్థమవుతాయి. చేసుకోవడం ఎంతో అవసరం. పురాణ కాలం నాటి స్త్రీల జీవితం తెలిపే గుణపాఠం, మనస్తత్వ శాస్త్ర వాస్తవాలు. సో మనస్తత్వ సైకాలజీ మన ఇది పురాణ కాలం నాటి స్త్రీల జీవితం. మై గుడ్నెస్, ఇక్కడ కూడా పాపది వచ్చేసింది. మనస్తత్వ శాస్త్ర వాస్తవాలు. సో సైకాలజీ వండర్ఫుల్. ఇంకొంచెం 10 minutes లేకపోతే డిస్కస్ చేసుకుందామా? డిస్కస్ చేసుకుందామండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. ఈ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది మన అభిప్రాయాలు కనుక్కోవచ్చు ఇప్పుడు కొంచెం. నేను